హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేము బెంగళూరు నుంచి తిరుపతి 1 డే ట్రిప్ కోసం వెళ్తున్నాము. సో ఆ రోజు నైట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే నైట్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. సో ఇద్దరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇదిగోండి ఇలా క్యాప్చర్ చేసుకుంటున్నాం మొబైల్ పట్టుకొని. మా దిశ కూడా రెడీ అయిపోయాడు, బ్యాగ్స్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారో వెళ్ళిపోదాం అన్నట్టు. ట్రిప్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తాడు దిశు. ఇంకా స్కూల్ అంటే రెడీ అవ్వడు, కానీ ట్రిప్స్ అంటే ముందుగా రెడీ అయిపోయి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు మా కోసం. ఇక్కడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ స్టాప్ వరకు ఇలా ఆటోలో వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుతాం అనమాట తిరుపతికి. సో ఈ కవర్స్ ఏంటంటే దిశుకి మోషన్ సిక్నెస్ అనమాట. మెయిన్గా కార్ అయినా క్లోజ్డ్గా ఉండి ఏసీ ఆన్ అయ్యి ఉంటే తనకి పడదనమాట. సో మెయిన్ అందుకే అది ఎక్కువ ఆటో ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో వాడి కోసం ఆ కవర్స్ పట్టుకున్నాం. బస్సులో ఏమైనా వామిటింగ్స్ అయితే దాంట్లో వేసేయచ్చని. ఇది కన్నా బస్సు అయితే వచ్చేసింది, మన కోసం వెయిటింగ్. ఎక్కేద్దాం పదండి. సో ఎక్కేసాం. బస్సు బాగానే ఉంది, నీట్గా. Did you like? ఒకసారి బస్సులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. లైట్స్, ఏసీ పాయింట్స్, కర్టెన్స్ ప్రైవసీ కోసం, మొబైల్ పాయింట్స్, మొబైల్ హోల్డర్స్ ఛార్జింగ్ పాయింట్స్, ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి చిన్నది హోల్డర్స్ లాగా ఇచ్చారు. ఇంకా వాటర్ బాటిల్ హోల్డరు బాగానే అనిపించింది, కానీ జనాకైతే హైట్ సరిపోలేదు. నిద్ర పట్టలేదు తనకి సరిగ్గా నైట్ అంతా. ఇంకా మార్నింగ్ 4 అయ్యేసరికి రీచ్ అయిపోయాము తిరుపతి. ఇంకోండి దిశు ఫుల్ నిద్రలోంచి లేచాడు, బాగా పడుకున్నాడు. సో అక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాము. ఇది సెక్యూరిటీ చెక్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సెక్యూరిటీ పాయింట్ దగ్గర. ఇంకా పైకి వెళ్ళిపోయాము, కొండపైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఉన్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు ముందు రోజే. సో బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి జీప్ బుక్ చేసుకున్నాము పైకి వెళ్ళడానికి. పైకి కాదు అంటే మా అన్నయ్య వాళ్ళు తీసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళడానికి జీప్ బుక్ చేసుకున్నాము. అలా జీప్లో వెళ్తున్నాం అనమాట. సో రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చుట్టూ ట్రీస్ అంతా బాగుంది. సౌండ్ చూడండి ఎంత బాగుందో, చాలా డివోషనల్గా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళేసరికి 5:30 అలా అయ్యింది, ఎర్లీ మార్నింగ్. అన్నయ్య వాళ్ళు ఉన్న రూమ్కి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. వచ్చాక కొంతసేపు రూమ్లోనే మాట్లాడుకొని వచ్చి పిల్లలతో ఆడుకొని తర్వాత బయటకు వచ్చి చూస్తే వ్యూ చాలా బాగా అనిపించింది. బాల్కనీ నుంచి అనమాట ఈ వ్యూ. ట్రీస్, ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, కొండలు కదా మొత్తం, చాలా గ్రీనరీగా చాలా బాగుంది. నెక్స్ట్ పిల్లలకి అందరికీ హెయిర్ తీయించాలని చెప్పి బయటకు వచ్చాము. వాళ్ళకి ఆకలిస్తే ఇంకా రెస్టారెంట్లో ఆగి తినేసాక ఇంకా హెయిర్ తీయించవచ్చు అని చెప్పి వెళ్ళాము. వీడి చూడండి ఎలా పరిగెడుతున్నాడో రోడ్ల మీద. సో మేము వచ్చిన మెయిన్ అకేషన్ అనమాట ఇది. చిన్న బాబుకి ఫస్ట్ హెయిర్ తీయించడానికి వచ్చాం అనమాట. అత్తగా నేను 3 కట్స్ చేయాలని చెప్పారు ఫస్ట్. సో 3 కట్స్ చేసి ఇచ్చాను అనమాట. ఫుల్ ఏడ్చేసాడు పాపం. దిశుకి జుట్టు తీయిస్తూ ఉంటే తనకి ఫస్ట్ టైం జుట్టు తీసిన మెమరీస్ గుర్తొస్తున్నాయి. అప్పుడు కూడా తిరుపతి వచ్చి తీయించాము. తనకు ఫస్ట్ ఇయర్లో అయితే తీయించడం కుదరలేదు, 3rd ఇయర్లో వచ్చాము. ఫస్ట్ ఇయర్లో ఎందుకు కుదరలేదు అంటే అప్పుడు కరోనా వల్ల ఎక్కడికి బయటికి రాలేకపోయాం కదా.
సో థర్డ్ ఇయర్లో అయితే వచ్చాము జుట్టు తీయించడానికి. అప్పుడు ఒక 10 to 15 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాం అనమాట దిశకి. వాడైతే నాకైతే చాలా బాగా అనిపించింది. దిశ కూడా అసలు ఏడవకుండా బాగా తీయించుకున్నాడు ఆ ఏజ్లో కూడా. ఇప్పుడైతే కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు. ఆ జుట్టు ఆ వాటర్ అంతా ఫేస్ పైన పడి చిరాకుగా అనిపిస్తుంది. చూడండి జుట్టు ఎలా తీసి పడేస్తున్నాడు కింద. ఇప్పుడు గుండె పర్వతం ఎలా ఉన్నాడు చూద్దాం. బ్యాగ్ పడిపోట్లే, జంప్ చేస్తున్నాయి ఒక ట్రీ నుంచి. ఏది ఓ అక్కడ ఉన్నాయి విషయం. దిశ అక్కడ వాల్ ఉంది. ఇక్కడ రా. ఖర్చేస్తాయి అటు వెళ్తే. ఇక్కడి నుంచో చూడాలి. అలా హెయిర్ తీయించేసాక వచ్చే దారిలో కోతులు కనిపించాయి. వాటితో కొంతసేపు అలా టైంపాస్ అయిపోయింది. తర్వాత రూమ్కి వచ్చి ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము రూమ్లో. సో మాకు ఈవినింగ్ 5 o'clock ట్రైను. టైం ఆల్రెడీ 12:30 అలా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యి లంచ్ అది చేసి ఇంకొంచెం బయట అలా వీలైతే దర్శనం బ్యాక్ సైడ్ నుంచి అలా దేవుడిని దండం పెట్టుకొని ఇంకా లంచ్ అది చేసి కొంచెం అలా షాపింగ్ చేసి బయలుదేరదామని రెడీ అయ్యాము. సో కొంచెం హోటల్ బయటకు వచ్చి కొంచెం అలా ఫొటోస్ అవి తీసుకున్నాము. సో ఇక్కడ కొండపైన మార్కెట్ అన్నమాట ఇది. ఇక్కడ దిశుకి టాయ్స్ కావాలంటే తీసుకున్నాము. ఇంకా గుండు చేసుకున్నారు కదా వాళ్ళకి కొంచెం హ్యాట్స్ లాగా తీసుకున్నాము. అసలే సమ్మర్ కదా మారుతుందని. ఇంకా నేను ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా చైన్ లాంటివి ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మేము ఈ ట్రిప్ సడన్గా ప్లాన్ చేయడం వల్ల మాకు దర్శనం టికెట్స్ దొరకలేదు. ఆన్లైన్లో చూసాము, అప్పటికే అయిపోయాయి. ఇప్పుడు చూస్తే 3 months తర్వాతకి ఉన్నాయి టికెట్స్. సో మాకు దర్శనం అవ్వలేదు. మేము ఇంకా అలా గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం అలా ప్రశాంతంగా ఒక 5 minutes దండం పెట్టుకొని వచ్చేసాము. ఇది మండపం, అక్కడ ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి అనుకుంటా ఇక్కడ. మేము రిటర్న్ ట్రైన్ రేణిగుంట నుంచి బుక్ చేసాము. తిరుపతి నుంచి మాకు దొరకలేదు. సో తిరుపతి నుంచి ఒక 20 to 30 minutes డ్రైవ్ ఉంటుంది రేణిగుంటకి ఆటోలో. సో రేణిగుంట అంటే నాకు ఒక ఫన్ ఫ్యాక్ట్ గుర్తొచ్చింది. మేము పైకి వెళ్ళేటప్పుడు మ్యాప్స్లో చెక్ చేసాం అనమాట, తిరుపతి నుంచి రేణిగుంటకి ఎంత టైం పడుతుందని. అదేమో 2 hours 45 minutes అలా చూపించింది. అదేంటంటే 1 way కదా, పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి. సో అంత టైం పడుతుంది అని చూపించింది మ్యాప్స్లో. కానీ నార్మల్గా కిందే ఉంటే మీరు తిరుపతి బస్ స్టాప్ నుంచి ఇక్కడికి ఒక 20 minutes to 30 minutes రీచ్ అయిపోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కాక మాకైతే స్వర్గంలో వెళ్ళినట్టు అనిపించింది. బయట అంత ఎండగా ఉంది ఫుల్. మాకు బెంగళూరులో అంత ఎండ ఉండదు, ఉన్నా కూడా మేము బయటికి ఎక్కడికి ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కడికి తిరిగేది లేదు కాబట్టి మాకు తెలియదు. ఫస్ట్ టైము ఇంత ఎండ చూసాము. ఇంక సమ్మర్ వచ్చాక ఫుల్ నాకైతే వడదెబ్బ తగిలేసినట్టు అనిపించేసింది. ఇంకా వచ్చిన వెంటనే ట్రైన్లో వచ్చిన వెంటనే ఇంకా వాలిపోయాను అనమాట. ఇంకా పడుకుని పోయాను, ఒక 1/2 hour to 1 hour పడుకుని పోయాను ట్రైన్లో. ఇలా ఇదంతా మనం ఫస్ట్ ఏసీలో. సో
అదండి నా ఫస్ట్ యూట్యూబ్లోంది వీడియో ఎలా అనిపించింది. కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, ఫస్ట్ వీడియో కదా. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా అవి బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. లైక్ చేస్తేనే ఇది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.